ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవం ఏమైనా ఇచ్చారా? ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి. మరి గౌరవం తర్వాత నేను కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చింది. కోట్లాది రూపాయలు కాపు కులం కోసం విదేశీ విద్యకిచ్చి చదివించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఎంతో మేలు చేసింది, రాజకీయంగా ముందుకు తీసుకొచ్చింది. మహానుభావులు దాదాపు 10 మంది మంత్రులు, 5 మంది రాజ్యసభ సభ్యులు, ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. మహానుభావులు బ్రహ్మయ్య గారు అయితేనేమి, రామచంద్ర గారు అయితేనేమి, గంటా గారు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కాపు కులస్తులు మంచి వాళ్ళు ఉన్నారు. అదే డి శ్రీనివాస్ అయితేనేమి, బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, చాలా మంది కాపులు ఉన్నారు. నీలా అడ్డదిడ్డంగా మాట్లాడలేదురా వెధవా. రే బ్రోకర్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రాష్ట్రంలో కాపులు నువ్వు అమర్నాథ్ గారు అనుకుంటున్నావా ఉండేది కాపులు? రంగా గారు ఎక్కడా, నువ్వెక్కడరా? ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో. రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర. ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు, నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారు.